హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరో అప్డేట్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఆ అప్డేట్ ఏంటంటే పింఛన్దారులకైతే షాకింగ్ న్యూస్ అయితే ఒకటి వచ్చింది. సెప్టెంబర్ పింఛన్ లిస్టులో అయితే వీరిని తొలగించాలనేసి చెప్పారు. ఆ లిస్టు కూడా మీకు ఎక్కడ ఉంటుందో చెప్తాను. అలాగే 50 ఏళ్ళ పింఛన్ కూడా ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో కూడా దాని విషయం చెప్తాను. ఈ విషయాలను తెలుసుకునే ముందు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేస్తారని నా ఛానల్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే లైక్ చేసి నాకు సపోర్ట్గా నిలుస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక మనం పూర్తిగా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాము. ఇక పింఛన్దారులకైతే చంద్రబాబు గారు షాక్ న్యూస్ చెప్పారు. సెప్టెంబర్ పింఛన్ లిస్టులో కొంతమందిని తొలగించడం జరిగింది. వాళ్ళు ఎవరంటే చాలా వరకు ఫేక్ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్లు మార్చుకునేసి, అలాగే ఫేక్గా ఈ సదరన్ సర్టిఫికేట్లని రెడీ చేసుకునేసి చాలా వరకు ఫేక్ పింఛన్దారులు వచ్చారనేసి వెలుగులోకి రావడంతో అవన్నీ పూర్తిగా లోతుగా చాలా పరిశీలించడం వలన ఇవి చాలా ఫేక్ అని తెలిసింది. అందువల్ల చాలా వరకు వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్లు ఎవరైతే మార్చుకొని తీసుకొని ఉంటారో పెన్షన్లు, వాళ్ళ ఆధార్ హిస్టరీ ప్రకారం వాళ్ళని చూసి ఎప్పుడు మార్చుకున్నారా, 1 సంవత్సరం క్రితం మార్చారా లేదా 6 నెలల క్రితం మార్చి చేసుకున్నారా అనే దాన్ని బట్టి పరిశీలించి, సంవత్సరం క్రితం అయితే గత ప్రభుత్వం లోపల మార్చుకునేటివి అయితే తీసేసి చేస్తున్నారు. ఒక 4-5 సంవత్సరాల క్రితం చేసినవి అయితే అట్లాగే ఉంచుతున్నారు. 1 సంవత్సరం 6 నెలలు, ఈ సంవత్సరం లోప 2 సంవత్సరాల లోపు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకొని పింఛన్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకైతే తొలగించడం జరుగుతుంది. అవన్నీ మీకు మీ పింఛన్ మీకు ఉందా లేదా లిస్టులో అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. సచివాలయంకి వెళ్ళారంటే లిస్టులో మీ ఆధార్ నెంబర్ చెప్పారా లేదా పింఛన్ నెంబర్ అనేది చెప్పారంటే మీరు లిస్టులో ఉందా లేదా అనేది కూడా వాళ్ళు సచివాలయం సిబ్బంది చెప్తారు. అలాగే సదరన్ సర్టిఫికేట్లు లేకపోయినా, వాళ్ళకి అంగవైకల్యం లేకపోయినా, అంగవైకల్యం ఎక్కువ ఉన్నట్టు సదరన్ సర్టిఫికేట్లు పుట్టించుకొని డాక్టర్ల దళారుల మధ్యలో ద్వారా డబ్బులు ఇచ్చి, వాళ్ళకి ఎక్కువ డబ్బులు మోతాదులో ఇచ్చి ఎవరైతే సదరన్ సర్టిఫికేట్లు తీసుకొని వికలాంగుల కిందట పెన్షన్ పొందుతున్నారో వాళ్ళకు కూడా షాకింగ్ అయితే చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు చాలామంది బోకస్గా ఉన్నారనేసి చాలా వరకు వెలుగులోకి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా తీసేశారనేసి లిస్టులో అయితే తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారనేది కూడా తెలుసుకునేదానికి కూడా సచివాలయం సిబ్బంది ద్వారా అయినా కూడా తెలుసుకోవచ్చు. అలాగే మనకి వచ్చే నెల 1వ తారీఖులో కూడా లిస్టు వస్తుంది. రేపు ఎల్లుండో కూడా వస్తుంది లిస్టు. సచివాలయంకి వెళ్తే కంపల్సరీగా వాళ్ళ సిబ్బంది చెప్తారు, మన పింఛన్ ఉందా లేదా ఎగిరిపోయిందని దాని గురించి కూడా చెప్తారు ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల చూసారు ఎంత వరకు నష్టం అవుతుందో. అదే మనం ఫేక్ లేకుండా నిజాయితీగా చేసుకుంటే ఖచ్చితంగా ఉండేదనేసి అధికారులు చెప్తున్నారు. ఇంకా కూడా చాలా ఫేక్ ఉన్నాయి, అవి ఇంకా కూడా వెలుగులోకి రాలేదు, ఇంకా చూస్తున్నాము. ఇంకా కూడా పరిశీలించి వాటి ఇటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని ఖచ్చితంగా తొలగించే రీతిలో ఉన్నాము. దానికోసం ఎక్కువ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ పెంచారు కాబట్టి, పెన్షన్ ఎక్కువ పెంచారు కాబట్టి తగ్గి ఫేక్ తీసేస్తే వాటి లిస్టులో కొత్త పెన్షన్లను మంజూరు చేయాలనే ఆలోచనతో ఇప్పుడుండే ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. కాబట్టి కొత్త పెన్షన్లు కూడా ఇచ్చే ఆలోచన కోసం ఈ ఉండే వాటిని కొంచెం ఏవైతే ఫేక్ ఉన్నాయో వాటిని తగ్గించుకునేసి కొత్త ఇవ్వాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి ఈ పెన్షన్ని తొలగించడం జరిగింది. అయితే వీళ్ళు మాత్రం ఖచ్చితంగా తొలగించి అయితే ఉంటారు. ఫేక్ సదరన్ సర్టిఫికేట్లు అయితే మీ ఏది కరెక్ట్గా ఉంటే, ఒకవేళ కరెక్ట్గా ఉండి తొలగించే ఉంటే మీరు కానీ సచివాలయం సిబ్బంది కాడికి వెళ్ళేసి మాకు కరెక్ట్గా ఉన్నాయి, మేమైతే ఫేక్ కాదు అని చూపించిన యెడల మీకైతే ఖచ్చితంగా మళ్ళీ దాన్ని ఫేక్ని తీసేసి మీ కొత్తగా మళ్ళీ మీకు పెన్షన్ని మంజూరు చేయబడుతుంది. మళ్ళీ అలాంటివి ఏమైనా ఉంటే సరి చేసుకోవడానికి చూసుకోండి. మీ సర్టిఫికెట్లు ఫేక్ లేనా అయితే చూసుకోండి. అలాగే కొత్త పెన్షన్లు కూడా ఈ నెలలో ఎన్ని అయితే తొలగించాలనే దాని గురించి అన్ని లిస్ట్ చేసి, ఇంకా కొత్తగా చాలామంది ప్రాసెస్లో ఉండేవాళ్ళు చాలా ఉన్నాయి, ఇంకా కొత్తగా ఎక్కించాల్సినవి చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎన్ని ఉన్నాయని సేకరించి వానికి కూడా కొత్త పెన్షన్లు కూడా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి, లేకపోతే క్యాబినెట్ మీటింగ్ జరగబోతుంది 28 రేపు ఎల్లుండి క్యాబినెట్ మీటింగ్లో కూడా కొత్త పెన్షన్ దాని గురించి కూడా ఆమోదం తెలుపనుంది. ముఖ్యమంత్రి గారు చెప్పనున్నారు. దీని గురించి కూడా కొత్త లిస్టు తయారు చేస్తున్నాము, దానికి కూడా వదులుతామని చెప్పడం జరిగింది. అలాగే 50 సంవత్సరాలకు నుంచి పెన్షన్ ఇస్తామనేసి కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారం 50 సంవత్సరాల పెన్షన్లకు కూడా
ఇది మీకు ఖచ్చితంగా ఇస్తాము అని చెప్తుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ లిస్టులో తర్వాత ఈ క్యాబినెట్ మీటింగ్లో ఈ 50 ఏళ్ళకి పెన్షన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలనేది కూడా ఈ కొత్త పెన్షన్ ద్వారానే స్టార్ట్ చేయాలా లేకపోతే తర్వాత దాన్ని చేయాలనే ఆలోచన కూడా ఈ క్యాబినెట్ మీటింగ్ ద్వారా అయితే మనకి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ మీ కొత్త పెన్షన్దారులకి కావాల్సిన ఫేక్గా లేకుండా అన్నీ బాగుండేటి అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫేక్ పెట్టారనుకోండి మళ్ళీ వచ్చే ప్రభుత్వం దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి తీసేయబడుతుంది. కాబట్టి ఎందుకంటే ఫేక్స్ లేకుండా ఎవరు ఆధార్ కార్డు మార్చుకోకుండా ఎవరు సదరగ సర్టిఫికేట్లో తప్పులుగా లేకుండా ఫేక్ లేకుండా పెట్టుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా పెన్షన్ అయితే మంజూరు చేయబడుతుంది. కొత్త పెన్షన్లు సెప్టెంబర్ నెల నుంచి 1వ తారీఖు నుంచి ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలు కూడా ప్రతి నెల 1వ తారీఖు నుంచి చేయాలనేసి ఒక్కో పథకం ప్రారంభించాలనేసి లాస్ట్ టైం చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. అలాగే 1వ తారీఖున చెప్పడం ఈ పెన్షన్ గురించి అయితే చెప్తారనేసి క్యాబినెట్ మీటింగ్లో దాని గురించి ఆమోదం తెలుపుతారనే ఉద్దేశం ఈ పెన్షన్ గురించి మరో కొన్ని పథకాల గురించి కూడా క్యాబినెట్ మీటింగ్లో ఆమోదం తెలిపే ఆలోచనలు అయితే ఉన్నాయనేసి మనకైతే చిన్న సమాచారం ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చెప్పిన సమాచారం. నా సమాచారాన్ని నచ్చినట్లయితే మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ కొంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పులు ఏమంటే మన్నించిన ఫ్రెండ్స్. అందరిలాగా కష్టపడి వీడియో చేస్తాను. లైక్ చేయండి ఫ్రెండ్స్.